అంకుల్ అంకుల్ నాకు ఒక బైబిల్ కావాలి. ఏంటి బైబిలా? నీ దగ్గర దాన్ని కొనే డబ్బులు ఉన్నాయా? నా దగ్గర 57 రూపాయలు ఉన్నాయి. 57 రూపాయలా? దాంతో కనీసం బైబిల్లో ఒక లైన్ కూడా ప్రింట్ చేయలేము. ఏంటి, ఒక్క లైన్ కూడా ఈ డబ్బులు పనికిరావా? అది సరే బాబు, నీకు ఇంతకీ బైబిల్ ఎందుకు? చదువుకోవడానికా? అది కాదు అంకుల్, నా దగ్గర జాలర్లు ఉంటారు కదా, వాళ్ళ కోసం. వాళ్ళకి ఒక సువార్థికుడు యేసు ప్రభు గురించి చెప్తుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడారు. కానీ ఆయన ఇక్కడ 3 రోజులే ఉంటారు. మరి ఆ తర్వాత దేవుడి గురించి వాళ్ళకి చెప్పేదెవరు? దేవుడు వాళ్ళతో మాట్లాడేది ఎలాగా? అందుకే వాళ్ళకి ఒక బైబిల్ కొనిద్దాం అనుకుంటున్నాను. దాని ఏముంది, వాళ్ళు చర్చికి రమ్మంటే సరిపోతుంది కదా. ఎలాగో పాస్టర్ గారు చెప్తారు కదా బాబు. కానీ వాళ్ళు ఇంకా దేవుని పూర్తిగా నమ్మలేదు అంకుల్. ఇప్పుడిప్పుడే దేవుడి మాటలు వింటున్నారు. ఒకవేళ వాళ్ళకి బైబిల్ ఇస్తే ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు కూడా చర్చికొస్తారు. నీకు దేవుడు అంటే ఎంత ఆసక్తి బాబు. నేను చూస్తుంటే నాకు ఏదన్నా చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయను. ఈ పాత ప్రింటింగ్ మిషన్ చూసావు కదా బాబు, కనీసం పెట్టుబడి లేకుండా రోజు గడవడం కూడా కష్టం అవుతుంది బాబు. అందుకే ఈ కథల పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నాను. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా బైబిల్ ప్రింట్ చేస్తాను బాబు. నువ్వు దిగులు పడకు, ప్రార్థన చేసుకుని నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. నాకు మీరు హెల్ప్ చేస్తారా అంకుల్? అయితే నేను ఇంకా డబ్బులు పోగేస్తా. చూడండి, మనం తప్పకుండా వాళ్ళకి బైబిల్ ఇస్తాం. ఇక ఆ రోజు నుంచి డేవిడ్ తన స్కూల్ అయిపోగానే ఎవరి దగ్గరనైనా ఏదైనా పని ఉంటుందా అని అడిగి పని చేయడం ప్రారంభించాడు. ఏమండి, మీ కొట్లో ఏమన్నా పని ఉందా? డేవిడ్కు నది దగ్గర ఉండే జాలర్లకు బైబిల్ కొనివ్వాలి అనే ఆసక్తిని గురించి ఊర్లో వారందరికీ తెలిసింది. వారందరూ డేవిడ్కు దేవుడి పైన ఉన్న ఆసక్తిని చూసి చాలా ఆనందపడ్డారు. అయితే ఒకరోజు డేవిడ్కి విపరీతమైన జ్వరం వచ్చింది. ఈ విషయం ఊరంతటికీ తెలిసిపోయింది. ఏసయ్యా, నాకు ఈ జ్వరం త్వరగా తగ్గేలా చూడయ్యా. నన్ను ఇంకా డబ్బులు పోగేయాలి. అందుకోసం నన్ను ఇంకా ఎక్కువ పని చేయాలి. అప్పుడు నేను వాళ్ళకి బైబిల్ కొంటే రోజు వాళ్ళు చదువుకుంటారు జాలల్లో.